బయటకు రావాలంటే పడవలు కూడా లేవు, విద్యుత్ లేదు, తాగునీరు నిండుకుందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు. బుల్డోజర్, బందరు పోర్ట్ నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్ కు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. దాదాపు 10,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా 1,00,000 మందికి ఆహారం అందించారు. హోటల్స్ అసోసియేషన్ వారు మరో 1,00,000 మందికి భోజనాలు సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం 20 పవర్ బోట్లొచ్చాయి. ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గన్నవరం చేరుకున్నాయి. పవర్ బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి.